దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నేరేడుగొమ్మ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నేరేడుగొమ్ము పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో CCTVలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పర్యాటక ప్రాంతమైన వైజాగ్ కాలనీ, సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించి అక్కడ జీవనోపాధి కొరకు వచ్చిన ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిత్యం సుదూర ప్రాంతాల నుండి అనేక సందర్శకులు ఇక్కడికి వస్తుంటారని, ఇటీవల కొంతమంది వ్యక్తులు ఇక్కడ నీటి యొక్క లోతు అంచనా వేయలేక ఈత ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోట్లు నడిపే నిర్వాహకులు పరిసర ప్రాంతాలలో గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్స్ లాంటి తగిన ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సబ్ డివిజన్ ASP మౌనిక, IPS దేవరకొండ, RDO రమణారెడ్డి, DCI బీసన్న, SBCI రాము, MRO ఉమాదేవి, నేరేడుకొమ్ము SI కోటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది, వైజాగ్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.